ఐఎల్స్ ఎగ్జామ్ ఈజీయా హార్డా? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, కన్ఫ్యూజన్ ఇది. నేనైతే ఇదే చెప్తాను, నైదర్ ఈజీ నార్ హార్డ్. సో మీకు సిస్టమ్ తెలుసా, ఈజీ లేదా హార్డ్ అంటే అర్థం చేసుకుంటే ఈజీ, అర్థం అవ్వకపోతే హార్డ్. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను ఐఎల్స్ మీద క్లారిటీ, రియాలిటీ చెప్తాను, ఈజీగా చెప్తాను, తెలుగులో చెప్తాను. జస్ట్ ఫాలో అవ్వండి. ఓకే, ఐఎల్స్ అంటే ఏంటి? గ్రామర్ టెస్టా? కాదు. ఆర్ ఈవెన్ వొకాబులరీ టెస్టా? అది కూడా కాదు. బికాస్ మీ ఇంగ్లీష్ ని రియల్ లైఫ్ లో ఎలా యూజ్ చేస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని బేస్ చేసుకునే టెస్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ అ నాలెడ్జ్ టెస్ట్, it's a language test. So they never check the knowledge that you have, they check always your English language. Okay, so it's like a functional language. సో ఇప్పుడు 7 బ్యాండ్ తీసుకుంటే అది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అని కాదు, చాలా మిస్టేక్స్ ఉంటాయి అందులో, బట్ కమ్యూనికేట్ చేసే ఇంగ్లీష్ అతను యూజ్ చేశాడని అర్థం. సో 7 బ్యాండ్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ లైక్ ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటారు, కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, మిస్టేక్స్ ఉన్నా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఐఎల్స్ లో 4 మాడ్యూల్స్ ఉంటాయి. అది లిస్నింగ్ అండ్ రీడింగ్. లిజనింగ్ లో విన్న ఆడియోని మనం అర్థం చేసుకొని ఆన్సర్స్ పెట్టాలి. అండ్ రీడింగ్ కూడా అంతే, ప్యాసేజెస్ చదివి దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్స్ పెట్టాలి. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అందరూ ప్యాసేజ్ మొత్తం చదువుతారు. డోంట్ డూ దట్, ఫాలో ద రైట్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇక్కడ. అండ్ లిస్నింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ లైక్ మనకి యాక్సెంట్ వాడేది మనకు అర్థం అవ్వాలి అలా ఏం లేదు. లైక్ జస్ట్ టిప్స్ ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు రాయగలుగుతారు. బికాస్ ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, మీరు వినాలి, దాన్ని అర్థం చేసుకొని రైట్ ఆన్సర్ ని క్యాచ్ చేయాలి. ఇట్స్ లైక్ అ రన్నింగ్ ట్రైన్, యూ హ్యావ్ టు క్యాచ్ దాట్. ఓకే, స్పీకింగ్ క్లారిటీ. సో ఫ్లూయెన్సీ బాగుండాలి, కాన్ఫిడెంట్ గా, క్లియర్ గా, ఫ్లూయెంట్ గా మాట్లాడితే స్కోర్ వస్తుంది. రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. చాలా మంది రైటింగ్ లో ఫెయిల్ అవుతారు. ఎందుకు? వీక్ ఇంగ్లీష్ అని కాదు, ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ తెలియదు. ఏ ఫార్మాట్ ఫాలో అవ్వాలి, ఏ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, స్ట్రక్చర్ వల్ల ఫెయిల్ అవుతారు. సో ఐఎల్స్ లో కామన్ గా 2 మిస్టేక్స్ అండ్ 2 ప్రాబ్లమ్స్ అండ్ 2 టఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అదొకటి రీడింగ్, రైటింగ్. లిజనింగ్, స్పీకింగ్ అందరూ స్కోరింగ్ చాలా బాగా తెచ్చుకుంటారు. హైయెస్ట్ ఎప్పుడు లిజనింగ్ లో వస్తుంది, ఎందుకంటే అది ఈజీ. స్పీకింగ్ కూడా తెచ్చుకోవచ్చు, బట్ ప్రాబ్లం ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్. ఎక్కువ టైం రీడింగ్ అండ్ రైటింగ్ బాగా స్పెండ్ చేయండి, ఇక్కడ మీరు ఎక్కువగా నేర్చుకోవాలి. ఓకే, లిజనింగ్ అంతా మీ కాన్సన్ట్రేషన్, అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ నేర్చుకునే టిప్స్, స్ట్రాటజీస్ బేస్ చేసుకుని ఆన్సర్స్ ని క్యాచ్ చేయొచ్చు. రీడింగ్ ప్యాసేజ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, రైట్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ అ అప్రోచ్. ఒక పర్టికులర్ క్వశ్చన్ కి మెథడ్ ఫాలో అవ్వండి. హెడింగ్ మ్యాచింగ్ 1 మెథడ్, ట్రూ ఫాల్స్ నాట్ గివెన్. సో ఈచ్ క్వశ్చన్ హ్యాస్ దేర్ ఓన్ టెక్నిక్. సో ఆ మెథడ్, ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఈజీగా ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. అండ్ రైటింగ్, స్ట్రక్చర్. ఓకే, సో ఈ ఒక్క వీడియో మీకు సరిపోదు. లైక్ ఐఎల్స్ మీద మీకు క్లారిటీ రావాలంటే ఇంకా చాలా వీడియోస్ కావాలి. జస్ట్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.